హాయ్ ఫ్రెండ్స్. 2011లో కేవలం 25 మందితో మొదలైన ఒక చిన్న టీం అది. కట్ చేస్తే 10 సంవత్సరాలలోపే ఇండియా చరిత్రలో అతిపెద్ద స్టార్టప్గా ఎదిగింది. కొన్ని లక్షల మంది విద్యార్థులు దీని ద్వారా చదువుకున్నారు. ఒకప్పుడు ఇండియాస్ ప్రైడ్ అని గొప్పగా చెప్పిన ఈ కంపెనీ ఇప్పుడు ఇండియా వార్నింగ్గా ఎలా మారింది? ఎడ్యుకేషన్ను రెవల్యూషనైజ్ చేస్తామని తల్లిదండ్రులకు, ఇన్వెస్టర్స్కు ఒక నమ్మకమైన బ్రాండ్గా మారింది. అంతేకాదు, ఫుట్బాల్ స్టార్ మెస్సీ బ్రాండ్ అంబాసిడర్గా ఉండడమే కాకుండా క్రికెట్ టీంకు స్పాన్సర్గా కోవిడ్ టైంలో ప్రతి ఇంట్లో ఉన్న ఈ కంపెనీ ఒకానొక టైంలో $22 బిలియన్ వాల్యుయేషన్కు చేరుకుంది. కానీ ఇప్పుడు దివాలాకు చాలా దగ్గరగా ఉంది. ఇక కంపెనీ ఫౌండర్ బైజూ రవీంద్రన్ అవర్ కంపెనీ నెట్వర్త్ ఈజ్ జీరో అని స్వయంగా చెప్పాడు. ఒకప్పుడు దేశానికి గర్వంగా నిలిచిన సంస్థ ఇలా ఎందుకు కూలిపోయింది? ఇది కేవలం ఒక కంపెనీ కథ కాదు. ఇది ఇగో, గ్రీడీ మరియు రాంగ్ డెసిషన్స్ వల్ల కుప్పకూలిన కలల కథ. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు కేపీ తెలుగు టీవీ. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈ కథ మనకు కేరళలో మొదలైంది. బైజూ రవీంద్రన్ కేరళలో పుట్టిన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినవాడు. తండ్రి ఫిజిక్స్ టీచర్, తల్లి మ్యాథ్స్ టీచర్. టీచింగ్ వాతావరణం చిన్నప్పటి నుంచే తనకు పరిచయం ఉంది. క్యాట్ ఎగ్జామ్లో 100% సాధించి ఐఐఎంలో అడ్మిషన్ వచ్చిన ఎంబీఏ చేయాలనుకోలేదు. ఎందుకంటే తనకి టీచింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. 2006లో చిన్న కోచింగ్ క్లాస్తో మొదలై 2011లో థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించాడు. తర్వాత బైజూస్ క్లాసెస్ పేరుతో విద్యార్థులకు క్యాట్ ట్రైనింగ్ ఇచ్చాడు. అయితే 2015లో బైజూస్ ద లెర్నింగ్ యాప్ లాంచ్ చేసి ఒక పెద్ద స్టెప్ తీసుకున్నాడు. అలా బైజూస్ ద లెర్నింగ్ యాప్ జన్మించింది. ట్రెడిషనల్గా క్లాస్ రూమ్లో బోరింగ్గా ఉండే టీచింగ్ స్టైల్ను బైజూస్ విజువల్గా, ఫన్గా, సింపుల్గా మార్చాలని లక్ష్యం పెట్టుకుంది. బైజూ రవీంద్రన్కు చదువు ఫన్గా, ఇంటరాక్టివ్గా ఉండాలనే కోరిక ఉండేది. సరిగ్గా అప్పుడే వచ్చింది పాండమిక్ బూమ్. తల్లిదండ్రులు మొదట్లో తమ పిల్లలను జాయిన్ చేయడానికి డౌట్ పడినా సరే పాండమిక్ వలన స్లోగా ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టారు. అంతేకాదు, ఇన్వెస్టర్లు కోట్లలో డబ్బులు పెట్టారు. సోషల్ డిస్టెన్స్ వలన పాఠశాలలు మూసివేయబడ్డాయి. తల్లిదండ్రులు ఆన్లైన్ క్లాసెస్ కోసం వెతికారు. అప్పుడు అందరికీ దొరికిన ఒకటే ఆన్సర్, బైజూస్. ప్రతి విద్యార్థి ఫోన్లో అది ఒక భాగంగా అయ్యింది. ఒకసారి మనం కంపెనీ గ్రోత్ గురించి చూద్దాం. 2015లో షారూఖ్ ఖాన్ను బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నారు. గ్లోబల్గా మెస్సీను బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నారు. అప్పటి నుండి బైజూస్ పేరు కేవలం ఇండియా వరకే కాదు, ప్రపంచం మొత్తానికి తెలిసింది. కోవిడ్ టైంలో స్కూల్స్ అన్ని క్లోజ్ అయినప్పుడు పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు ఆన్లైన్ లెర్నింగ్ కోసం అనుకున్న దానికంటే ఎక్కువ ఫేమస్ అయింది బైజూస్. బైజూస్ యూజర్లు కోట్లలో పెరిగారు. 2020 నుంచి 2022 మధ్యలో కంపెనీకి $5 బిలియన్కి పైగా ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. సాఫ్ట్ బ్యాంక్, టైగర్ గ్లోబల్ లాంటి పెద్ద సంస్థలు బైజూస్లో పెట్టుబడులు పెట్టారు. 2022 నాటికి కంపెనీ వాల్యుయేషన్ $22 బిలియన్ చేరుకుంది. బైజూస్ ఎడ్టెక్ ప్రపంచంలో ఒక స్టార్గా మారింది. అంతేకాదు, ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ స్టార్టప్గా కూడా మారింది. ఇండియన్ క్రికెట్ జెర్సీ మీద బైజూస్ లోగో కూడా ప్రత్యక్షమైంది. ప్రతి ఫౌండర్ తమ కంపెనీ బైజూస్ లాగా ఉండాలని కలలు కనేవాడు. ప్రతి ఇన్వెస్టర్ డబ్బు పెట్టాలని తహతహలాడాడు. కంపెనీ విపరీతంగా విస్తరించింది. అలాంటి సమయంలో ఎక్విజిషన్స్ కూడా వరుసగా జరిగాయి. ఆకాష్, వైట్ హ్యాట్ జూనియర్, ఆస్మో, టాపర్, ఎపిక్ ఇలా తనకు అడ్డుగా ఉన్న ప్రతి కాంపిటీటర్ ని కొనేసింది బైజూస్. బైజూస్ కు తన టార్గెట్ ఏంటి అనేది స్పష్టంగా ఉంది. ఇండియా నుంచి ప్రపంచానికి $1 బిలియన్ కంపెనీ ఇవ్వాలి అని. ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పాన్షన్స్ పైన పెట్టిన దృష్టి క్వాలిటీ గురించి కానీ, కంప్లైంట్స్ గురించి కానీ ఏనాడు పట్టించుకోలేదు. డబ్బు మీద నడిచే గ్రోత్ ఎప్పుడైనా టెంపరరీయే అని బైజూస్ మర్చిపోయింది. ఇదిలా ఉండగా పాండమిక్ ముగిసింది. స్కూల్స్ తిరిగి ఓపెన్ అయ్యాయి. విద్యార్థులు ఆఫ్లైన్ క్లాసుల వైపు మళ్లారు. అప్పుడు మిగతా ఎడ్టెక్ కంపెనీలు నెమ్మదించగా బైజూస్ మాత్రం ఇంకా అదే వేగంతో విస్తరించడం ప్రారంభించింది. పిల్లలందరూ స్కూల్స్కి తిరిగి వెళ్ళినా కూడా బైజూస్ కొత్త కంపెనీలను కొనడం ఆపలేదు. వైట్ హ్యాట్ జూనియర్, ఆకాష్, గ్రేట్ లెర్నింగ్, టాపర్ ఇలా మొత్తం $3 బిలియన్కి పైగా వేరే కంపెనీలను కొనడానికే ఖర్చు చేశారు. వైట్ హ్యాట్ జూనియర్లో 9 ఏళ్ల పిల్లాడు గూగుల్లో జాబ్ సాధించాడు అనే ఫేక్ న్యూస్ వైరల్ అవ్వడం వలన బైజూస్ పేరు చాలానే దెబ్బతింది. దాంతో పేరెంట్స్కి యాప్ పై నమ్మకం తగ్గింది. 2022లో ఆడిటర్స్ డేటాను సరిగ్గా చూపించలేకపోయారు. డెలాయిట్ లాంటి ఒక కంపెనీ కూడా బైజూస్ నుండి వెళ్ళిపోవడం ఒక పెద్ద రెడ్ సిగ్నల్. బోర్డ్ మెంబర్స్ ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. ప్రోసెస్ అనే ఇన్వెస్టర్ తన ఇన్వెస్ట్మెంట్ మొత్తం వెనక్కి తీసుకుని కంపెనీ విలువను 75% తగ్గించింది. అంతలో బయటకొచ్చిన షాకింగ్ నిజాలు ఉన్నాయి. సేల్స్ టీమ్ పైన కంపెనీ పెట్టిన ప్రెషర్, పేరెంట్స్ను మోసం చేసి ఈఎంఐ స్కీములు అమ్మడం, రిఫండ్లు ఇవ్వకుండా తప్పించుకోవడం ఇలా ట్రస్టెడ్ బ్రాండ్గా ఉండే బైజూస్ మోసం చేసే సంస్థగా మారింది.
అక్కడి నుండి కంపెనీకి కౌంట్డౌన్ మొదలైంది. అయితే బైజూస్ ఇలా మారడానికి కారణాలు లేకపోలేదు. మార్కెటింగ్ పైన కంట్రోల్ లేని ఖర్చు చేసేది బైజూస్. షారూఖ్ ఖాన్ కు ఇయర్లీ కాంట్రాక్ట్ దాదాపు 4 కోట్లు. ఇండియన్ క్రికెట్ టీం జెర్సీ పైన వాళ్ళ పేరు రావడం కోసం దాదాపు 291 కోట్లు పెట్టి బిడ్ వేసింది. గ్లోబల్ ఎక్స్పాన్షన్ అనే పేరుతో లయోనెల్ మెస్సీకి 40 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇవన్నీ ఇలా జరుగుతుండగానే ఖర్చు తగ్గించుకోవడం కోసం బైజూస్ దాదాపు 10,000 మందికి పైగా ఎంప్లాయీస్ ను తొలగించారు. 2021లో బైజూస్ $1.2 బిలియన్ టర్మ్ లోన్ తీసుకుంది. గ్లోబల్ ఎక్స్పాన్షన్ అనే పేరుతో దొరికిన ప్రతి చోట లోన్స్ తీసుకుంటూ వెళ్ళింది బైజూస్. బయటకు కనిపించేది అంతా ఒక సక్సెస్ స్టోరీ, కానీ లోపల ప్రెషర్, టాక్సిక్ కల్చర్ మరియు ఫేక్ సేల్స్. పేరెంట్స్ కి ఫేక్ ప్రామిస్ చేస్తూ, మీ పిల్లాడు చాలా తెలివైనవాడు, ఈ కోర్స్ తీసుకుంటే తన భవిష్యత్ సేఫ్ గా ఉంటుంది అంటూ పేరెంట్స్ లోన్స్ తీసుకుని మరీ బైజూస్ లో జాయిన్ అయ్యేలా మోసం చేశారు. రిఫండ్స్ ఇవ్వకపోవడం, కస్టమర్లను మోసం చేయడం లాంటివి పెరిగిపోవడంతో కస్టమర్స్ కోర్టులో కేసులు వేశారు. దీంతో ఇండియాలో ఈడీ విచారణ మొదలుపెట్టింది. ప్రోసెస్, పీకెక్స్వి, జనరల్ అట్లాంటిక్ లాంటి పెద్ద కంపెనీలు బోర్డు నుంచి రిజైన్ చేశాయి. 2023లో ఇంట్రెస్ట్ పేమెంట్స్ కట్టలేకపోవడం వలన క్యాష్ ఫ్లో పూర్తిగా ఆగిపోయింది. అదే సమయంలో కంపెనీకి అప్పులు ఇచ్చిన క్రెడిటర్స్ అమెరికాలో కేసులు వేశారు. 2025 డెల్వేర్ కోర్ట్ $1 బిలియన్ షామ్ హెడ్జే ఫండ్ కి మోసం చేసి ట్రాన్స్ఫర్ చేసిందని తీర్పు ఇచ్చింది. అయితే బైజూస్ ఈ వాదనను తిప్పికొట్టింది. కానీ ప్రజలకు బైజూస్ పైన నమ్మకం పోయింది. డబ్బు లేకపోవడంతో వెండర్స్, ఎంప్లాయీస్ అందరూ శాలరీస్ కోల్పోయారు. గూగుల్ ప్లే స్టోర్ కూడా వారి యాప్ను టెంపరీగా తీసేసింది. అయితే 2025లో బైజూస్ కంపెనీ వాల్యూ కేవలం $300 నుంచి $400 మిలియన్ మాత్రమే. అంటే 98% విలువ పడిపోయింది. ఆడిట్లు ఆగిపోయాయి, ఆఫీసులు మూసుకుపోతున్నాయి, ఇన్వెస్టర్లు కూడా దూరమయ్యారు. ఇప్పుడు కంపెనీ దగ్గర ఉన్న విలువైన ఆస్తులు ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీస్ మరియు వైట్ హ్యాట్ జూనియర్, అవి కూడా నష్టాల్లోనే ఉన్నాయి. ఒకప్పుడు ఇండియాస్ ప్రైడ్ అని చెప్పిన బైజూస్ ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్టప్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. బీసీసీఐ, క్రెడిటార్స్, ఈడీ అందరూ కంపెనీకి ఎదురుగా నిలబడ్డారు. ఫారెన్ ఎక్స్చేంజ్ వైలేషన్స్, అన్పెయిడ్ డ్యూస్, ట్యాక్స్ ఇష్యూస్ అన్నీ ఒకేసారి వచ్చి బైజూస్ మీద పడ్డాయి. చివరగా సుప్రీంకోర్టు కూడా వారి సెటిల్మెంట్ను రద్దు చేసింది. ఆ దెబ్బతో అక్టోబర్ 24లో బైజూ రవీంద్రన్ స్వయంగా అవర్ కంపెనీ నెట్వర్త్ ఈజ్ జీరో అని చెప్పాడు. $22 బిలియన్ వాల్యుయేషన్ చేసిన ఒక కంపెనీ ఇప్పుడు జీరోగా మిగిలింది. ఇంత జరగడానికి అసలు కారణం ఏంటి అనేది చూద్దాం. ఇది ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల జరిగిందైతే కాదు, వరుసగా తీసుకున్న ప్రతి డెసిషన్ తప్పు అవడం వల్ల జరిగింది. అందులో మొదటిది బ్లైండ్ ఎక్స్పాన్షన్. కంపెనీలను ఇష్టం వచ్చినట్టు కొనేశారు, కానీ వాటిని ఏనాడు సరిగ్గా ఉపయోగించుకోలేదు. డెట్ ఎడిక్షన్, లాభం లేకుండా అప్పులు పెంచుకుంటూ పోయారు. వీక్ గవర్నెన్స్, ఆడిట్లు లేకపోవడం, బోర్డ్ రిజిగ్నేషన్స్ వలన మేనేజ్మెంట్ చాలా వీక్ అయింది. టాక్సిక్ సేల్స్ కల్చర్, ట్రూత్ కంటే టార్గెట్స్ ముఖ్యమని భావించారు. పాండమిక్ మిరేజ్, టెంపరీ పాండమిక్ వలన వచ్చిన డిమాండ్ను వాళ్ళు పర్మనెంట్ గా భావించారు. అందువల్లే పాండమిక్ ముగిసిన తర్వాత వారి అంచనాలు తలకిందులయ్యాయి. వాల్యుయేషన్ విజయంగా అనుకుని ఒక స్టేజ్ తర్వాత ఎక్స్పాన్షన్ పైన పూర్తి ఫోకస్ చేశారు. బైజూస్ నిజంగా ఒక బబుల్ లాంటిది. హైప్ మీద, ఇగో మీద ఎదిగిన బబుల్ అది. అంతేగాని స్టెబిలిటీ, సస్టైనబిలిటీ పైన వాళ్ళు ఎప్పుడూ ఫోకస్ చేయలేదు. అందుకే క్యాష్ ఫ్లో ఆగిపోయిన వెంటనే ఆ బబుల్ పగిలిపోయింది. ఈ డౌన్ఫాల్ కేవలం ఫినాన్షియల్ గా మాత్రమే కాదు. వేలాది ఉద్యోగులు ఒక్క రాత్రిలో వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయారు. టీచర్లు జీతాలు పొందలేదు. కష్టపడి పేరెంట్స్ ఈఎంఐలు చెల్లించినా కోర్సులు చెప్పే టీచర్స్ లేకపోవడం వలన స్టూడెంట్స్ ఫ్యూచర్ నష్టపోయింది. ఎడ్యుకేషన్ ఒక సేల్స్ టార్గెట్ అయిపోయింది బైజూస్కు. బైజూస్ పతనం మనకు కొన్ని కఠినమైన పాఠాలు నేర్పింది. అందులో మొదటిది, వాల్యుయేషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వాల్యూ. బిలియన్లు ఉన్నా సరే లాభం లేకపోతే అది ఏమాత్రం ఉపయోగం లేదు. గవర్నెన్స్ మ్యాటర్స్. ఆడిటర్స్, బోర్డ్ మెంబర్స్ అనేవి ఫార్మాలిటీస్ కాదు, అవి ఏ కంపెనీకైనా లైఫ్ లైన్ లాంటివి. డెట్ ఈజ్ వెరీ డేంజరస్. దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే కంపెనీ పతనమవుతుంది. కల్చర్ బీట్స్ స్ట్రాటజీ. సేల్స్ కోసం కస్టమర్లను మోసం చేస్తే ఆ కంపెనీకి భవిష్యత్ ఉండదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బైజూస్. ఇక లాస్ట్ది, ఇన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్. అలాంటి ట్రస్టే లేకపోతే కంపెనీ కూడా ఉండదు. ఒక టీచర్ కళతో ప్రారంభమైన ఈ ప్రయాణం డబ్బు, అహంకారం, దుర్వినియోగం వలన పూర్తిగా పడిపోయింది. స్కేలింగ్ వితౌట్ సస్టైనబిలిటీ, ఇదే బైజూస్ యొక్క అసలు సమస్య. బైజూస్ మనందరికీ ఒక పాఠం నేర్పింది. ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ అయితే కాదు, అది కేవలం ట్రస్ట్ పైనే నడుస్తుంది అని. అలాంటి ట్రస్ట్ పోయిన తర్వాత ఎన్ని $1 బిలియన్ ఉన్నా కూడా ఏ కంపెనీ తిరిగి నిలబడలేదు. బైజూస్ లక్షల మందికి విద్యనైతే నేర్పింది, కానీ వాల్యుయేషన్ కి వాల్యూస్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ను మాత్రం గుర్తించలేకపోయింది. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.